great. Your designs are perfect, Miss Hannah. Thank you. I think I really want to order some more. Yeah. Okay. Okay. You see, this is a new design, and this is another one. Yeah. Yeah. I really like this one here. జ్వాలా అంటే ఎవరు? ఆంగ్లో ఇండియనా తెలుగా? జ్వాలా మేడం, మీకేం కావాలి? హో, దిస్ ఇస్ జ్వాలా. రే మామా, దెర్ ఇస్ నో లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈ జ్వాల మన తెలుగమ్మాయే. ఇదిగో మా అందరు కొలతలు తీసుకుని డ్రెస్ డిజైన్ చేసి ఇవ్వాలి. సారీ సార్, ఇది స్త్రీలకు మాత్రమే సంబంధించిన షాప్ అయ్యో అండి. కష్టం, జ్వాలా గారే మా కొలతలు తీసి పెట్టాలి. జ్వాల మరదలా, ఈ బావకి నువ్వే డిజైన్ చేయాలి. వాడొక్కడికే కాదు బేబీ, మా అందరికి. ఇది స్త్రీలకు సంబంధించింది మాత్రమేనని చెప్పాం కదా. అదేం కుదరదు, మేము జ్వాలా షాప్లోనే కుట్టించుకుంటాం. అలాగా, ఓకే. పురుషులకు కూడా ప్రత్యేక విభాగం ఉంది, కానీ అది ఇక్కడ కాదు, కాస్త దూరంలో ఉంది. మీకు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటే మీట్ మీ అట్ వ్యూ టవర్. ఐ విల్ బి దేర్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఓకే? The Spams. Are you ready for this? Are you ready for this? Are you ready for this? To the floor. Are you ready for this? Come on. Are you ready for this? That's right. Are you ready for this? Are you oh, are you ready for this? Oh, are you ready for this? Are you ready for this? Are you ready for this? Hi guys. Hi. Sorry for the delay. I'm extremely sorry. Come on. No. Only you. Your good name, please? శ్రీధర్ రెడ్డి. Come on. Get in. To the floor. Are you ready for this? Come on. Are you ready for this? That's right. Are you ready for this? Are you oh, are you ready for this? Oh, are you ready for this? Are you ready for this? ప్లీజ్ జ్వాలా, కార్ ఆపు జ్వాలా, ప్లీజ్. కార్ ఆపు జ్వాలా, ప్లీజ్ జ్వాలా. స్టాప్ ద కార్, ప్లీజ్ జ్వాలా. ఆపు జ్వాలా, ప్లీజ్. స్లోగా వెళ్ళి జ్వాలా, ప్లీజ్. ప్లీజ్ జ్వాలా, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ జ్వాలా, ప్లీజ్. నీకు చాలా నా కంపెనీ. దిగరా. నీ పేరేం చెప్పావు? అది రెడ్డి. యా, రెడ్డి. ఓరే శ్రీధర్ రెడ్డి, నీలాంటి బచ్చగాళ్ళందరూ నాకు టార్గెట్ కాదురా. సారీ మేడం, ఐఎమ్ సారీ. దట్స్ రైట్. పద, వెళ్ళి నీ ఫ్రెండ్స్తో చెప్పు, మేడం చాలా మంచిది, చాలా బాగా కంపెనీ ఇస్తుంది అని. చెప్తాను. చెప్పే తీరాలి. హ్యావ్ ఎ నైస్ డే. రే బావా, రే బావ టైం బాగుందిరా ఈరోజు. రే రెడ్డి, బాగా ఎంజాయ్ చేసావా? లక్ అంటే నీదరా బావా, నక్కందొక్కొచ్చావు. మొహం ఏంట్రా అలా వాడిపోయింది? మేడంతో ఎంజాయ్మెంట్ ఎలా ఉందిరా? మేడం చాలా మంచి మనిషిరా, మనం అనుకున్నట్లుగా కాదు. అలాంటప్పుడు మనల్ని ఎందుకు రమ్మంది? శుద్ధ దండగా.
మమ్మల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు. ఎవరో అపరిచితుడు. వాడిని చూస్తే అనుమానంగా ఉంది. అలాగా? నో 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 నో, డోంట్ వరీ, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఆగండి, ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? లక్ష్మీనారాయణ, ఐపీఎస్. సార్ క్షమించాలి, నేను గుర్తుపట్టలేకపోయాను. నా పేరు జిఎస్ మురళి. ఆల్రెడీ మనం ఒకసారి వైజాగ్లో మీట్ అయ్యాం. ఒక సందర్భంలో మీరు నాకు చాలా సహాయం చేశారు. ఐ నీడ్ యువర్ హెల్ప్. తప్పకుండా చేస్తాను సార్. ఇన్ రిటర్న్. షూర్ సార్. రాజశేఖర్ గారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, రాజారాం ట్రావెల్స్ ఓనర్, రెంట్ కార్లు, ఓల్వో బస్సులు, ఫారినర్స్ కోసం చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా ఆపరేట్ చేస్తున్న పెద్ద మనిషి సార్ అతను. అయితే రాజశేఖర్కి ఇక్కడ ఎటువంటి క్రిమినల్ బ్యాక్ డ్రాప్ లేదు అంటారు? మీరు అనుకున్నట్టు అలాంటిదేమీ లేదు సార్. హైదరాబాద్లో రాజశేఖర్ మీద ఏదైనా కేసు ఉందా సార్? లేదు. నో. హలో. నువ్వు ఏ విషయంలోనూ తలదొచ్చకూడదు సార్. ఎలా ప్రశ్నించినా నాకు తెలియదు అనే చెప్పాలి. అలాగే సార్. ఇంకో ముఖ్య విషయం, నన్ను అడగకుండా నువ్వు ఏం చేయకూడదు. అలాగే అలాగే. అర్థమైందా? ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్. సార్ అలాగే సార్. మురళి. అలాగే సార్. రే మోహన్, ఎందుకురా పాపం అనవసరంగా ఈ ఎస్ఐని బెదిరిస్తావు? అంటే నేను ఇక్కడికి రావడం ఎవరికో ఇబ్బందిగా ఉంది. గుడ్ సైన్. ఎనీవే, గో హెడ్ విత్ ద గేమ్. టైం వచ్చినప్పుడు మన ఇద్దరం ఏదైనా ఒక కామన్ పాయింట్ లో మీట్ అవుదాం. అనుకూలంగా ఉంటే మాట్లాడుకుందాం, ప్రతికూలంగా ఉంటే తలపడదాం. ఓకే, బాయ్. హలో హలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ సార్ కి కూల్ గా ఒక కూల్ డ్రింక్ తీసుకురా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. డిఐజీ లక్ష్మీనారాయణ మనల్ని ఫాలో చేశాడని డిఎస్పీ మోహన్ కన్ఫర్మ్ చేసి నాకు చెప్పాడు. లక్ష్మీనారాయణ లాంగ్ లీవ్ లో ఉన్నాడనే కదా నేను విన్నాను. అలాంటప్పుడు ఇక్కడెందుకున్నాడు? వాడు ఏ మోటివ్తో ఉన్నాడు? ఒకవేళ ఏ పని పాట లేకుండా ఇక్కడికి జాలీ ట్రిప్గా వచ్చాడేమో. మనం జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళందరినీ సిటీ అంతా వెతకమనండి. వాడు నాకు కావాలి. అర్థమైందిగా? నా కొడుకు చేతికి గాని దొరికితే వాడిని చంపి ఈ సముద్రంలో చేపలకు ఆహారంగా వేసేవాడిని. మూసుకోరా, ఇది మన సామ్రాజ్యం. ఇక్కడికే నా కొడుకు రాలేడు, వచ్చి ఏం పీకలేడు. ఓకే, బీ కూల్. అన్నట్టు ఒక సూపర్ టూరిస్ట్ ఫిగర్ నాకు పరిచయం అయింది. పెళ్లికి భయపడి ఇంటి నుంచి పారిపోయిన గోవా సుందరి, రిచ్ బ్రాండ్. ఈ రాత్రి డిన్నర్కి ఇన్వైట్ చేశాను, వస్తానని మాటిచ్చింది. We will have a wonderful evening today. గుడ్ మార్నింగ్ సార్. రండి రండి. రాజశేఖర్ ఎవరో చంపేశారు సార్. ఆంధ్ర డిఐజీ లక్ష్మీనారాయణ అంటే అది నేనే. నమస్కారం సార్. నమస్కారం. తప్పంటే తప్పే కదా. అది డిఐజీ కావచ్చు, సాధారణ మనిషి కావచ్చు, అంతే కదా సార్? ఐ డిడ్ంట్ గెట్ యు. చెప్పండి సార్, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, ఎన్ని గంటలకు హత్య జరిగిందో ఊరికే చెప్పండి సార్, పర్వాలేదు.
సర్వీస్ రివాల్వరా లేక నాటు తుపాకీయా? ఒంటరిగానే ఉన్నారా లేక మీకు తోడుగా ఎవరైనా హెల్ప్? నువ్వు ఇక్కడికి వచ్చి తచ్చాడుతున్నప్పుడే నాకు అర్థమైపోయిందిరా మోహన్. హంతకుణ్ణి సాక్షిని చేయడానికి, సాక్షిని హంతకుణ్ణి చేయడానికి ఎవడో ఒకడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చిన వెంటనే ఒక నిరపరాధిని నేరస్తుడిగా మార్చేస్తావు. అలా ఏం కాదు మోహన్, చిక్కినట్టుగా నిజం చెప్పనా? నువ్వు కలలు కంటున్నట్టుగా నేనే వాడిని హత్య చేశాను నా సర్వీస్ రివాల్వర్తో, పాయింట్ బ్లాక్. అవుట్. ఏంటి, నన్ను అరెస్ట్ చేస్తావా? వారెంట్ ఉందా? వారెంటా? మర్యాదగా వారెంట్తో రా, అప్పుడు నేనే చేతులు చాపుతాను. కానీ తీసుకువెళితే కోర్టులో ప్రూఫ్ అడుగుతారే. వాడి ఒంటిలో ఉన్న బుల్లెట్ నా రివాల్వర్ లో ఉన్న బుల్లెట్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ చేయడానికి దిమాక్ ఉందా? మావా, నేను చేస్తున్నది కూడా ఇటువంటి పనే తెలుసా? మళ్ళీ కలుద్దాం. మురళి, శవానికి కేరళ, కర్ణాటక అనే రాష్ట్ర భేదం లేదయ్యా. ఇలాగే ఉంటే గబ్బు కొడుతుంది. ముందు తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించండి. పోస్ట్ మార్టమా? నన్నే కదా అన్నాడు. అవును సార్, బాగా గబ్బు కొట్టేస్తుంది. పోస్ట్ మార్టం పంపిద్దామా సార్? అక్క ఈరోజు టెన్షన్గా కనిపిస్తున్నావు జ్వాల. మరియా పీటరు చనిపోయి సంవత్సరం అయింది కదూ. లాయర్ గారిని చూసి చాలా రోజులైంది. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? ఎప్పట్లాగే ఉన్నారు ఫాదర్. త్వరలోనే కోలుకుంటారని డాక్టర్స్ చెప్పారు. స్వస్థత చేకూరాలని ఆ పైవాడిని ప్రార్థిద్దాం. అన్నీ ఆ ప్రభువే చూసుకుంటారు. పప్పా ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. అతన్ని నేను చూశాను. లక్ష్మీనారాయణ గారు రాజశేఖర్ బాడీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వెరీ సిన్సియర్ ఆఫీసర్. ఆయన కోసం వెతికాను. ఆయన లీవ్లో ఉన్నారని తెలిసింది. కానీ లక్ష్మీనారాయణ గారు ఎందుకు వచ్చినట్టు? అతను నన్ను చూడలేదు. ఒకవేళ చూసినా గుర్తుపట్టలేడు. కానీ నేను తెలుసుకోవాలి, తెలుసుకునే తీరాలి. హలో జ్వాల. హలో డాక్టర్. ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి? యా, హీ ఫీల్స్ బెటర్. అనవసరంగా మందులు ఇచ్చి ఆయన్ని మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇక్కడ మీ నాన్నగారు ఎంతో సేఫ్టీగా ఉన్నారు. ఆయన గురించి మీరు దిగులు పడకండి. థ్యాంక్ యూ డాక్టర్. For every action, there is an equal and opposite reaction. అంతే కదా?
రాష్ట్ర రాజకీయాల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆడించే వాళ్ళెవరో నాకు తెలుసు, ఢిల్లీలో ఉన్న వాళ్ళతో సహా. ఈ భయంకర సత్యాన్ని ఛేదించే సమయం వచ్చిందనుకుంటా. జీవితానికి మరణానికి మధ్య ఉన్న దూరాన్ని మనం ప్రయాణించక తప్పదు. సో ప్రే ఫర్ ఇట్. ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను, ఢిల్లీ నుంచి వాడు ఆ రంజన్ ఫిలిప్ ఇక్కడికి రావాలి, వచ్చి తీరాల్సిందే. ఇంతవరకు ఇక్కడ జరిగిన గొడవలన్నిటికీ అప్పుడు ముగింపు దొరుకుతుంది. హలో జ్వాల. హలో డాక్టర్. ఎవరో వచ్చి మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు. వాట్? ఆర్ యు ష్యూర్? అవును జ్వాల, ష్యూర్. ఎవరో తెలుసా డాక్టర్? తెలీదు. తెలుసుకోండి. మాఫియా సామ్రాజ్యానికి మరణ శాసనం విధించేది నేను. ఎవరు బ్రతకాలో ఎవరు చావాలో నేను నిర్ణయిస్తాను. కానీ ఇప్పుడు ఎవరో నా వెనుక. రాజశేఖర్ని చంపడం అది నాకు పెద్ద సవాల్. ఎవరో నాతో పరోక్షంగా పోరాడుతున్నారు. సత్తారాంకి మన మీద పగ ఉండొచ్చు. వాడి కూతుర్ని చంపాం, కోట్లు దోచుకున్నాం. నిజానికి వాడి కూతుర్ని చంపాలనే ఉద్దేశం మనకు లేదు. వాడు విశ్వాసహీనుడు గనక ఆ దేవుడే విధించిన శిక్ష. సత్తారాం గడికి డాడీ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు మన సహాయం కావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కోల్ మినిస్టర్ అయ్యేసరికి డాడీ అవసరం లేకుండా పోయింది. పిరికి వాడైన సత్తారాంకి ఇలా పగలు ప్రతీకారాలు తీర్చుకునే ధైర్యం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. హీఈస్ వీక్ యాజ్ ఎ పిగ్. వాడి వెనక ఇంకెవరో ఉండుంటారు. ఎవడే ఉంటాడా శత్రువు? మనకున్న మిత్రులెవరు? ఎవరో మనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అది ఎవరై ఉంటారు? Come face me, you son of a bitch! మీరా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వారితో మాట్లాడాలి. చిన్నపిల్లాడి మనస్తత్వం మా ఆయనది. ఏమో చనిపోయిన తర్వాత ఈయన నిద్రకు కూడా దూరం అయ్యారు. నా భర్తకి మీరే నచ్చ చెప్పండి రంజన్ బాయ్. కావలసిన వాళ్ళు పక్కడున్నప్పుడే కదా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటావు సత్తారాం? भाभी आप जरा अंदर जाइए, मैं इनसे बात करना चाहता हूँ. మీరు నా విషయంలో ఎందుకు ఈ విధంగా చేశారు రంజన్ భాయ్? అమాయకురాలైన నా కూతురుని ఎందుకు చంపారు? అరే భాయ్, మీకు కావాల్సిన డబ్బే కదా, అది నేను ఇచ్చుండేవాడిని కదా. చెత్త నా కొడక, ఏమన్నావు? డబ్బు అడిగితే నువ్వు నాకిచ్చుండేవాడివా? వజ్రాల్ని గవర్నమెంట్కి తెలియకుండా సౌత్ ఆఫ్రికా నుండి తీసుకొస్తే లాభంలో 50%. అదే మనం కుదుర్చుకున్న డీల్. మీ డాడీ డిప్యూటీ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను కరెక్ట్గానే డబ్బు ఇచ్చాను కదా. డాడీకి ఏదో పొలిటికల్ సెట్ బ్యాక్ వచ్చినప్పుడు
గతాన్నంతా మర్చిపోయాడు వీడు అంతేగా. ఆ కొత్త మంత్రితో చేతులు కల్పించింది ఎవరు? అది నేనే. అరే భాయ్, వచ్చింది వచ్చినట్టుగా ఇతర మంత్రులకి పనిచేస్తే ఇక నాకు లాభం ఏముంటుంది? చెప్తాను. నీకున్నది నీ ముద్దుల కొడుకు ఒకే ఒక్కడు, అర్జున్ సత్తారాం. వాడు ఈ భూమిని లేకపోతే ఆ తర్వాత నీకెందుకు లాభాలు? ఏం చేసుకుంటావు చెప్పు. ఆపరా నీ ఎదవ డ్రామాలు. మీకు తెలుసా, ఈ మీరాకి మొదటి మొగుడు తనకిచ్చిన బహుమతి ఆ హేమ. డబ్బాసతో ఆ మీరాని వీడు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది మీరా తన ఆస్తి మొత్తాన్ని హేమ పేరున రాసేసిందని. అప్పటి నుంచి ఈ సత్తారాం మనసు తన రక్తం పంచుకు పుట్టిన అర్జున్ని తలుచుకుని బాధపడుతోంది. పెంపుడు కూతురు దయతో బ్రతకాల్సిన కొడుకు గురించి బాగా ఆలోచించాడు. హేమ లేకపోతే ఆస్తి మొత్తం అర్జున్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో హేమ మరణం వల్ల లాభం మనక, ఈ దొంగ నా కొడుక్క? వీడికేగా. నాకు రావాల్సిన డబ్బు కోసం ఈ కిడ్నాప్ నేను ప్లాన్ చేసినప్పుడు మధ్యలో నువ్వు రాజశేఖర్ ఓ రహస్య డీల్ని కుదుర్చుకున్నారు. హేమని చంపడానికి 1 crore ఎక్కువ. ద సేమ్ ఓల్డ్ స్టోరీ. ఎవడు తీసిన గోతుల్లో వాడే పడతాడు. రంజన్ భాయ్ ప్లీజ్, నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ విషయాన్ని మీరాకి తెలియనివద్దు. అది నా ప్రాబ్లం కాదు. అది వదిలే. ఈ మధ్య నువ్వు ముఖ్యమంత్రి బాగా స్నేహంగా ఉంటున్నారు. సో ఆ ముఖ్యమంత్రి దన్నుతోనేగా నువ్వు వజ్రాల్ని లక్ష్మీనారాయణకి పంపించావు. లక్ష్మీనారాయణ నాకు శత్రువు అని నీకు బాగా తెలుసు. అక్కడే ఉంది నీ క్రిమినల్ బ్రెయిన్. చెప్పు. ఓహో, నేను కొద్దిగా ఆలోచించుకోవాలి. ఆ తర్వాత చెప్తాను. ఓకే. ఫోన్లో ఎవరు అలా ఉన్నారండి? ఏం జరిగింది? చిన్నదైతే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం, కానీ కొండంతది. ఈరోజు మీకేమైంది? వేదాంతాలు వల్లిస్తున్నారు. సీఎం కుర్చీ పోలేదు కదా? ఏమీ పోలేదు. నీ ఒక్కగానొక్క సుపుత్రుడు ఉన్నాడుగా, వాడి లీలా విలాసాల గురించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన విషయాల్ని ఎంక్వైరీ చేయమని నేను లక్ష్మీనారాయణతో చెప్పాను. అతను ఫోన్ చేసి చెప్పాడు రిపోర్ట్ ఏమీ బాగలేదు అని. చూసావా నీ కొడుకు చేసే ఘనకార్యాలు? అయ్యో భగవంతుడా, ఎలాంటి మాటలు వినాల్సి వచ్చింది? వాడు చేసే వెధవ పనుల వివరాలన్నీ నువ్వు బాధపడతావని ఇంతవరకు నీతో చెప్పలేదు. ఏం తప్పు చేశాడని నా కొడుకు? ఇప్పుడు నీ కొడుకు గోవాలో స్నేహం చేస్తున్నది నా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్న ఫిలిప్ మ్యాథ్యూ కొడుకు రంజన్ ఫిలిప్తో. ఢిల్లీలో ఆంధ్రా భవన్ నా ఛాంబర్లో క్రమం తప్పకుండా వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు. దీనివల్ల ఏదైనా సమస్య రావచ్చు, నా రాజకీయ జీవితమే దెబ్బతినొచ్చు. సార్, 20 కిలోమీటర్ మైల్ రాయి దగ్గర రషీద్ లక్ష్మీనారాయణను కొట్టి బస్సు నుండి తోసేసినప్పుడు అవును, రాజశేఖర్ నాతో చెప్పింది నేను మర్చిపోలేదు. లక్ష్మీనారాయణ చావలేదని నాకు తెలిసినప్పుడు నేను అప్పుడే చెప్పాను, వెళ్ళండి, వెళ్ళి చంపేయండి అన్నాను. వినలేదే. ఆ రోజు నేను చెప్పింది మీరు చేయలేదే. ఇంత జరిగాక లక్ష్మీనారాయణ బతికుండడం మనకి మంచిది కాదు. వాడి అడ్డు తొలగించుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేయకండి, వాడిని వెంటనే లేపేయండి.
పంపించండి అయ్యా. కాస్త దూరం కూడా ఏంటి అన్యాయం? వెళ్ళ హలో సార్. ఏంటి సారు, ఏంటి సారు, ఈ హత్య చేసింది ఖచ్చితంగా ఆంధ్ర డిఐజీ లక్ష్మీనారాయణే. డెఫినెట్, నో డౌట్. నీకు తెలుసా, వాడొక పెద్ద గుంటనక్క. నిన్న రాత్రి 12 గంటల తర్వాత వాడు రోడ్డు మీద తిరుగుతూ అక్కడే మాట వేసి కూర్చున్నాడు. సరైన సమయం చూసి ఈ హత్యను వాడే చేశాడు. డెఫినెట్ డెఫినెట్. సార్ క్షమించాలి సార్. ఎందుకు క్షమించాలి? ఎందుకో? ఎటువంటి సాక్ష్యం లేనప్పుడు ఆయన మీద నింద మోపడం చాలా తప్పు సార్. రేపు మీకు ఏదైనా సమస్య రావచ్చు సార్. ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన ఒక బ్రిలియంట్ సార్. తిమ్మిని బమ్మిని చేసే రకం సార్ ఆయన. ఇవన్నీ మీకెందుకు సార్? రేపు మిమ్మల్ని కూనీకోర అనొచ్చు సార్. కూనీకోర? నేనా? నేను కూనీకోరనా? ఆపోయ్యా, తిమ్మిని బమ్మిన అన్నీ నేను చూస్తానయ్యా. ఈ పెద్దాపురం మోహన్ గురించి వాడికి తెలీదు. వితిన్ 24 hours నేను చేసి చూపిస్తాను. పీకేవులే చేతులు లేనోడికి. బంగారు పళ్ళెంలో లక్ష్మీనారాయణ తలపెట్టి తీసుకొస్తానని ప్రగల్భాలు పలికి వెళ్ళిన అలెక్స్ ఇప్పుడు ఏ మొహంతో నా ముందు వణుకుతూ నించున్నాడు. చంపుదామని వెళ్ళినవాడు చచ్చాడు. పాపం రషీద్, వాడి తలరా తంతే. దాన్ని ఎవడు మార్చలేడు. రంజన్ సార్, అది ఏంటంటే శత్రువు ఎంతటి వాడైనా వాడి బలాన్ని తెలుసుకోకుండా తలపడకూడదు. లక్ష్మీనారాయణ బలాన్ని తెలుసుకునే వాడితో తలపడుండాలి. సరే, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఓకే ఓకే ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? Shut your bloody mouth. ఇంకేం మాట్లాడుకో. మీకు తెలియకుండా ఎవరో మిమ్మల్ని ఫాలో చేశారు. వాళ్ళెవరో నాకు తెలియాలి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నేను ఇప్పుడు కన్యాకుమారిలోనే ఉన్నాను. కన్యాకుమారిలోనా? ఐ వాంట్ టు సీ ఇమీడియట్లీ. ఏమిటి సార్ విశేషం? మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం. షార్ప్ 9:30 ఎట్ వట్టకోట, కన్యాకుమారి. ఓకే? షార్ప్ 9:30 అట్ వట్టకోట. మీకు వయసవుతోంది. రాష్ట్ర రాజకీయాలలాగా దేశ రాజకీయాల్లో మీరు రాణించలేరు. రాబోయే ఎలక్షన్స్లో మీకు కనీసం ఒక్క సీటు కూడా రాదు. తర్వాత భవిష్యత్తులో నేను అనుకున్నట్టు ఎదగలేను. మీరు పదవిలో ఉన్నప్పుడే మీ వాళ్ళందరూ సెటిల్ అయిపోవాలనుకుంటున్నారు. బయట ప్రపంచానికి తెలియకుండా
మంత్రి పదవి ముసుగులో పెద్ద బిజినెస్ చేయాలన్న ఏర్పాటు చేస్తున్నాడు మీ ఒక్కగానొక్క కొడుకు అజయ్ గారు. జాగ్రత్తగా ఉండకపోతే నీ కొడుకు కూడా సత్తారాం కూతురుకు పట్టిన గతే పడుతుందని అంటున్నావు కదా? అయ్యో, ఏ విధంగా చూసినా కూడా భారతంలో శకుని పాత్ర మీది. ఆంధ్ర చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ డిప్యూటీ మినిస్టర్ ఎక్కడ? ఎందుకో కొరగానికి బాల్ బచ్చాగాడెక్కడ? బొగ్గు ఉత్త బొగ్గే కాదు, కార్బన్ కూడా. అది నీకు అర్థమైందనుకుంటాను. కార్బన్ కన్నా చాలా తక్కువ రకం ఈ బొగ్గు. కానీ అదే బొగ్గు గనక ఈ భూమి అడుగున ఉంటే అది వజ్రంతో సమానం. ఇట్ లుక్స్ నైస్, బ్యూటిఫుల్ అండ్ స్పార్క్లింగ్, బట్ ఇట్ కట్స్ వర్స్ దెన్ అ నైఫ్. నీ మాటల్లో బెదిరింపు కనపడుతుంది. మీరు అంత దూరం నుంచి కన్యాకుమారి వరకు శ్రమపడి రావటం, ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని ప్రశ్నించడం అంతా బాగుంది. నిజం తెలుసుకోవాలని అడిగారు కాబట్టి చెప్తున్నా. ఐఎమ్ సారీ, రషీద్ని నేను చంపలేదు. పోతే మీరు అనుకుంటున్నట్టుగా నాతో ఎవ్వరూ లేరు. రషీద్ని నేను చంపడం, నా ప్రాణాల మీద అటెంప్ట్ జరగటం. అవును, ఇంత కరెక్ట్గా ఈ విషయాలన్నీ మీరు ఎలా సేకరించారు? ఆ అటెంప్ట్లో నన్ను ఎప్పుడూ చంపలేదన్న యాంగ్జైటీతో మీరు అడిగారు కదూ. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వాలా? ఏ హంతకుడు తను చేసిన పొరపాట్లు ఒప్పుకోడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. నువ్వు కాకపోతే ఇంకెవరు చేసి ఉంటారు? దానికి సమాధానం చెప్పు. అది మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి సార్. నేను పగ తీర్చుకోవడానికి ప్రయత్నించలేదు. నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు. తెలిసి కూడా నేను ప్రతీకారం తీర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదో తెలుసా? మా వంశ పరువు, గౌరవం, మర్యాద అందుకు అనుమతించలేదు సార్. మీరు నన్ను నమ్మి తీరాలి అని నేను నిర్బంధించడం లేదు. రాజశేఖర్ని, రషీద్ని చంపిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నాకు మాత్రం సాయం చేయడం లేదు. ఇది నిజం. నాకు సంబంధించి వాళ్ళు చేసింది న్యాయమే అనిపించింది. కాకపోతే కారణాల గురించి మీతో చర్చించదలుచుకోలేదు. యు నో వై? శత్రువుకి శత్రువు మిత్రుడు. ఏదో ఒక క్లారిఫికేషన్ కావాలి. నేను హైదరాబాద్ నుండి బయలుదేరేటప్పుడు మీరిచ్చిన మాటకి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఇంతకీ ఏం క్లారిఫై చేశారు? నేను అనుకున్నట్టే సమాధానం చెప్పాడు. నాకు తెలియదు, నాకు ఏమీ తెలియదు అని. నేను ఇక్కడికి వచ్చింది ఇది వినడానికా? వాని భార్య బిడ్డల్ని అంతం చేసిన వాళ్ళని ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తున్నాడు. ముందుగా రాజశేఖర్, తర్వాత రషీద్, ఇప్పుడు అలెక్స్కి వాడు స్కెచ్ చేశాడు. నెక్స్ట్ ఎవరు డీజీపీ? జస్ట్ గెస్.
వెంటనే చెక్అవుట్ చేస్తున్నాను. అకౌంట్ క్లోజ్ చేయండి. అలాగే సార్.